సమృద్ధిగా పాలు అలాగే అక్కడికి సినిమా ఇంకొకరిది శ్రీలక్ష్మీ వల్లభారంభాం విఘ్నో మునిమధ్యమాం అస్మదాచార్యపర్యంత వందే గురు పరంపర శ్రీమద్ విక్రమ మహామన్ గురువే నమః. ఈరోజు మన జార్జిపేట గ్రామంలో వేయించేసినటువంటి శ్రీ భద్రాద్రి రామచంద్ర స్వామి వారి యొక్క పునఃప్రతిష్ఠా కార్యక్రమం శ్రీ వైఖానస భగవత్ శాస్త్రం అనుసరించి ప్రయాణిక దీక్షలో జరుగుతోంది. ఈవేళ రెండో రోజు కార్యక్రమంలో భాగముగా స్వామివారికి సంస్కారం అనేటువంటి 25 సంస్కారాలు చేయబడుతున్నాయి. సంస్కారాలు అనేటువంటి చేస్తేనే ఆ బొమ్మల్లా బ్రహ్మ అవుతుంది. కాబట్టి మరి ఈ చుట్టుపక్కల ఎక్కడ లేనటువంటి ప్రాంతంలో మన భక్తులు ఎంతో శ్రమించి భక్తితోటి భద్రాచలంలో ఉండేటువంటి రామచంద్ర స్వామి ఏ విధంగా ఉంటారో అదేవిధంగా ఇక్కడ ప్రతిష్ఠా కార్యక్రమం చేయడం చాలా పరిణామం. అంతేకాకుండా అయోధ్యలో ఉండేటువంటి బాలరామాలయం ఏ విధంగా అవుతా ఉన్నారు, బాలరాముడు ఏ విధంగా అవుతా ఉన్నారో ఆ విధంగా శిఖరం మీద వారిని పెట్టడం కూడా ఈ చుట్టుపక్కల ఎక్కడా కూడా లేనటువంటి ఒక విషయం. ఈ రెండు కూడా సందర్శకులకి పర్యాటక కేంద్రంగా ఇది అభివృద్ధి పొంది ఈ భక్తులందరినీ కూడా చొరగొనేటువంటి భక్తితో ఉండేటువంటిది. ఈ కార్యక్రమాలు అనేటువంటివన్నీ కూడా ఈవేళ ముఖ్యంగా స్వామివారి 108 ముత్తైదులతోటి జలాధివాసం అని ఆ స్వామివారికి చేయడం జరిగింది. అలాగే క్షీరాధివాసం, జలాధివాసం, అలాగే పుష్పాధివాసం అనేటువంటి సాయంకాలం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమాలు అనేటువంటివన్నీ కూడా సశాస్త్రీయంగా సుప్రమాణంగా మహర్షి అనేటువంటివి కులగురువైనటువంటి వికర్ష బ్రహ్మ యొక్క అనుగ్రహం వల్ల చేసే కార్యక్రమం ఈ భక్తులకు, అలాగే యజమానులకు, గ్రామ పెద్దలకు, అలాగే మన వీరందరికీ కూడా ఆశీస్సులు చేస్తూ నమస్కారం. ఇట్లు వైఖానస పెట్టం ఆడపిల్ల గోపాలాచార్యులు. నమస్కారం. జై భారత్, జై హిందూ. ఈరోజు జార్జిపేట గ్రామంలో మా సొంత గ్రామంలో కోదండ రామాలయం రాముల వారి యొక్క విగ్రహ ప్రతిష్ట మన దైవజ్ఞులు బ్రాహ్మణుల వారి చేతుల మీదుగా ప్రతిష్ట చేయబడుతూ ఉంది. ఎంతో అంగరంగ వైభవంగా జార్జిపేట మా స్నేహితులు, మా కుటుంబ సభ్యులు ఏడుకొండల గారు, వారితో పాటు వాళ్ళకు ఈ యొక్క కమిటీ పెద్దలు, సంఘం పెద్దలు అందరూ కూడా భక్తి శ్రద్ధలతో ఎంత నియమ నిష్టాలతో వీళ్ళందరూ కూడా ఈ యొక్క రామాలయాన్ని 3 సంవత్సరాలుగా క్రితం 2023లో శంకుస్థాపన కార్యక్రమం చేయడం జరిగింది. ఈ రోజున బాలరామాయణుడితో పాటు ఈ యొక్క గుడిని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మాణం చేసి ఇవాళ మహిళలు కానీ, ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు కానీ, గ్రామస్తులందరూ కూడా, చుట్టుపక్కల పరిసరం ఉన్న పెద్దలందరూ కూడా ఈ యొక్క ప్రతిష్ట కార్యక్రమానికి రేపు రాబోతూ ఉన్నారు. వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయబోతున్నారు.
రాముని యొక్క గొప్పతనం కోసం రాముని యొక్క ఈ ఈ ఈ దేశానికి ఈ రాముని యొక్క పరిపాలన మళ్ళీ ఈ భూమి మీద కలియుగం ఉన్నంతకాలం ఆయన పరిపాలన ఈ జనాల గుండెల్లో ఇప్పుడు ఉంటూనే ఉంటుంది. కోదండరాముడు అంటే మానవ రూపంలో వచ్చి ఈ దేశాన్ని పరిపాలించినటువంటి మహనీయుడు. ఆయన పరిపాలనలో ఎందరో ప్రజలందరికీ కూడా యోగక్షేమాలు కానీ కష్ట సుఖాలు కానీ లేకుండా అందరూ హాయిగా జీవించినటువంటి ఈ రోజు ఆ రాముల వారి యొక్క పరిపాలన ఆ విగ్రహ ప్రతిష్ట ప్రతి గ్రామాన్ని కూడా ఆయన కొలువై ఉంటారు, ప్రజల గుండెల్లో నిలిచి ఉంటారు. కనుక ఇవాళ ఇంత గొప్పగా, ఎందుకంటే జార్జిపేట గ్రామంలో వీళ్ళు చాలా చిన్న గుడి నిర్మాణం చేయాలనుకున్నారు, కానీ చాలా భారీ స్థాయిలో ఈ యొక్క గుడిని నిర్మాణం చేయడం జరిగింది. దానికి కారణం వాళ్ళ యొక్క భక్తి శ్రద్ధలు, అలాగే రాముల వారి యొక్క దయా దాక్షిణ్యాల వల్ల, ఆయన యొక్క ఆశీస్సుల వల్ల ఈ కార్యక్రమం చేయడం జరిగింది. శ్రీరామ్ గత 2 రోజుల నుంచి అద్భుతంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అదేవిధంగా రేపు జరగబోయే ఉదయం 10:03 జరగబోయే ప్రతిష్టా కార్యక్రమం, తర్వాత మధ్యాహ్నం జరిగే భోజన కార్యక్రమానికి అందరికీ ఆహ్వానాలు ఇప్పటికే అందాయి. మరింత అద్భుతంగా ఈ కార్యక్రమాలు నిర్వహించడంలో భాగంగా రేపు జరగబోయే ప్రతిష్టా కార్యక్రమంలో జై శ్రీరామ్ అనే ఒక పేపర్లో 1008 నామాలతో కూడిన పేపర్లు ఇవ్వడం జరిగింది. ఇంకా ఒక రోజు టైం మిగిలింది కాబట్టి దయచేసి అది అందరూ తీసుకుని మన ప్రతిష్ట పీఠంలో వేసే విధంగా ఒక ఏర్పాటు చేయడం జరిగింది. 108 నామాలు జై శ్రీరామ్ అనే నామాలు రాయడానికి ఒక అరగంట టైం పడుతుంది. అది ప్రతి ఒక్కరూ మీ ఇంట్లో చదువురాని వారి పేరును కూడా మీరు రాసి మీ స్వహస్తాలతో ఈ పీఠంలో వేసే ఒక అద్భుతమైన కార్యక్రమం. ఇది జీవితంలో ఒక్కసారి మాత్రమే వస్తుంది. ఇటువంటి కార్యక్రమాన్ని డిజైన్ చేసి ఇంత అద్భుతమైన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. మీరందరూ ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకొని ఈ రేపు జరిగే ఉదయం 10:03 జరిగే కార్యక్రమంలో అందరూ పాల్గొనాలి. మధ్యాహ్నం జరిగే భోజన కార్యక్రమాల్లో కూడా అందరినీ ఆహ్వానిస్తున్నాం. జై శ్రీరామ్. దంపతులు కార్యక్రమం ప్రశాంతం చేసుకుంటాం. కావాలి త్వరగా రావాలి. ఈ పూట కార్యక్రమం అయిందమ్మా సాయంకాలం 6 గంటలకి. దోషంగా అంటే